హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ రివిజన్ క్లాసెస్. సో ఇది 14th లెసన్, భారత జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్ర్యం 1939 నుండి 47 మధ్య. సో క్విక్ రివిజన్ నోట్స్ టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో 1939 రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం నుండి 1947 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేంత వరకు జరిగిన సంఘటనలు చూద్దాం. సో ముందుగా మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం గురించి చూద్దాం. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం 1914 జూన్ 28న ఆస్ట్రియాకి చెందిన రాకుమారుడైన ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ఒక బోస్నియన్ సెర్బ్ చేతిలో హత్య కావింపబడడం మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. ఆస్ట్రియా రాకుమారుడైన ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్యకు సంబంధించి సెర్బియా ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ఆస్ట్రియా సెర్బియాపై జూన్ 28, 1914న యుద్ధం ప్రకటించింది. సో సెర్బియా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా కూటమిలో ఈ సెర్బియా ఉండడం వల్ల సెర్బియాకు మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు వచ్చాయి. సో ఆస్ట్రియా పక్షాన జర్మనీ కూడా యుద్ధంలో చేరడంతో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. సో ఇందులో మిత్రరాజ్యాలు, సో ఈ రాజ్యాలు విజయం సాధించాయి. మిత్రరాజ్యాలు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, సెర్బియా, అమెరికా. సో ఇందులో రష్యా 1917లో యుద్ధం నుండి విరమించుకుంది. సో రష్యా యుద్ధం నుండి విరమించుకోవడానికి కారణం ఏంటంటే రష్యాలో విప్లవం సంభవించడం. రష్యాలో జరిగిన విప్లవం కారణంగా జర్మనీతో సంధి చేసుకొని 1917లో యుద్ధం నుంచి విరమించింది. మరోవైపు జర్మనీ సైన్యాలు అమెరికాకి చెందిన వ్యాపార నౌక అయిన లూసిటేనియా అమెరికాకు చెందిన వ్యాపార నౌక లూసిటేనియాను జర్మనీ సైన్యాలు ముంచడంతో తప్పనిసరి అమెరికా దేశం మిత్ర రాజ్యాల పక్షాన యుద్ధంలో చేరడం వల్ల మిత్ర రాజ్యాలు విజయం సాధించాయి. సో మొదటి ప్రపంచ యుద్ధ విజేతలు మిత్ర రాజ్యాలు. సో రెండవ ప్రపంచ యుద్ధ విజేతలు కూడా మిత్ర రాజ్యాలే. మొదటి ప్రపంచ యుద్ధం 1919 వర్సైల్స్ శాంతి ఒప్పందంతో ముగిసింది. సో రెండవ ప్రపంచ యుద్ధం తక్షణ కారణం ఏంటంటే 1939 సెప్టెంబర్ 1న డాంజింగ్ గ్రేవ్ని జర్మనీకి అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. డాంజింగ్ గ్రేవ్ని జర్మనీకి అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడం వల్ల పోలాండ్లోకి ప్రవేశించి శిక్షించడానికి జర్మనీ సైన్యాలు పోలాండ్ పైకి దండెత్తాయి. పోలాండ్ని స్వాధీనం చేసుకోవడం ఒక చిన్న సైనిక చర్య అవుతుందని హిట్లర్ భావించాడు. కానీ పోలాండ్కి బ్రిటన్తో సైనిక ఒప్పందం ఉండడం వల్ల పోలాండ్ పక్షాన బ్రిటన్ యుద్ధంలో చేరింది. రెండవ రోజు ఫ్రాన్స్ కూడా యుద్ధంలో చేరడంతో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. సో దీంట్లో మిత్రరాజ్యాలు ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్ కాగా అక్షరాజ్యాలు జర్మనీ, జపాన్, ఇటలీ. సో ఇందులో కూడా విజేతలు మిత్రరాజ్యాలు. సో చూద్దాం కీలక పదాలు, ప్రాముఖ్యత. 1935 బ్రిటిష్ పార్లమెంట్ భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది. 1935 భారత ప్రభుత్వ చట్టం. దీని ప్రకారం రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించి గెలిచిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఓటు వేసే అధికారాన్ని ఈ చట్ట ప్రకారం జనాభాలో చాలా కొద్ది మందికే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర శాసనసభలకు 12%, కేంద్ర సభకు 1% ప్రజలకు మాత్రమే లభించింది ఓటు హక్కు. 1937 ఎన్నికల్లో 11 రాష్ట్రాలకు గాను 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎన్నికయ్యారు. వీళ్ళు బ్రిటిష్ గవర్నర్ పర్యవేక్షణలో పనిచేయసాగారు. 1937 ఎన్నికలు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు పలు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నాయి. హిట్లర్, ముస్సోలిని, ఫాసిజం. అనేక కాంగ్రెస్ నాయకులు హిట్లర్ని, ముస్సోలినిని, ఫాసిజాన్ని వ్యతిరేకించారు. అక్షరాజ్యాలు జర్మనీ, జపాన్, ఇటలీలను అక్షరాజ్యాలు అంటారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అక్షరాజ్యాలు జర్మనీ, జపాన్, ఇటలీ. హిట్లర్కి ఉత్తరం రాసినది మానవాళిని ఆటవిక దశకి దిగజార్చే యుద్ధాన్ని నివారించగల వ్యక్తి మీరొక్కరే అంటూ గాంధీ రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపమని హిట్లర్కి లేఖ రాశాడు. విన్స్టన్ చర్చిల్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన విన్స్టన్ చర్చిల్
ప్రధానిగా కన్జర్వేటివ్ ప్రభుత్వం ఉండేది. లేబర్ పార్టీ కన్జర్వేటివ్తో పోలిస్తే భారతీయులు స్వాతంత్ర్యం పొందడానికి సుముఖంగా ఉన్న పార్టీ లేబర్ పార్టీ. డొమినియన్ ప్రతిపత్తి బ్రిటిష్ సామ్రాజ్యం కింద భారత్కి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వడానికి బ్రిటిష్ వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యం కోరింది. కేంద్రంలో కూడా వెంటనే జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కాంగ్రెస్ కోరింది. డొమినియన్ ప్రతిపత్తి అంటే పూర్తి స్వాతంత్ర్యం కాదు, పాక్షిక స్వాతంత్ర్యం. బ్రిటిష్ సామ్రాజ్యం కింద భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వాలి అని బ్రిటిష్ వాళ్ళు సంసిద్ధంగా ఉన్న కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యం కోరింది. 1939 అక్టోబర్ 1937లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయి. 1945లో ఇరవాడి నదిని దాటుతున్న రాయల్ నౌకాదళం. సో ఇది పాఠ్యపుస్తక చిత్రం. C-46 అంటే ఏంటి అని అడిగే అవకాశం ఉంది. సో విమానాలు C-46 అనేవి యుద్ధ విమానాలు. భారతదేశంలో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో C-46 విమానాల్లోకి సరుకుల్ని ఎత్తుతున్న ఏనుగులు అనే పాఠ్యపుస్తక చిత్రం ఇది. 1940-41 యుద్ధం ముగిసిన తర్వాత పాలకులు స్వాతంత్ర్యం ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ అనేక వ్యక్తిగత సత్యాగ్రహాల్ని నిర్వహించింది. 1940-41లలో పెద్ద ప్రజా ఉద్యమం ఏది కూడా ఆ కాలంలో చేపట్టలేదు. విభజించు పాలించు బ్రిటిష్ ప్రభుత్వం ముస్లిం లీగ్ ప్రణాళికలకు మద్దతు ఇచ్చి ప్రోత్సహించి కాంగ్రెస్కి ఇచ్చే ప్రాముఖ్యతను తగ్గించసాగింది. విభజించు పాలించు అనే విధానాన్ని అనుసరించసాగింది బ్రిటిష్ ప్రభుత్వం. ముస్లిం లీగ్ 1906లో ఏర్పడింది. ఉత్తరప్రదేశ్లో ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించింది. 1930ల వరకు ముస్లిం లీగ్ పార్టీకి పెద్దగా ప్రజల మద్దతు లేదు. అన్ని సభల్లో ముస్లింలు మాత్రమే ఓటేసే ప్రత్యేక స్థానాలు కావాలని ముస్లిం లీగ్ కోరింది. 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాల్ని ఏర్పాటు చేశారు. 1937 ఎన్నికల్లో ముస్లిం లీగ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు దేశంలోని 482 ముస్లిం నియోజకవర్గాల్లో ముస్లిం లీగ్ 102 స్థానాల్ని గెలుచుకుంది. మొత్తం ముస్లిం ఓట్లలో 4.4% మాత్రమే ముస్లిం లీగ్కి వచ్చాయి. యునైటెడ్ ప్రావిన్సెస్, బాంబే, మద్రాసులలో ముస్లిం లీగ్కి కొంత ఆదరణ లభించింది. యునైటెడ్ ప్రావిన్సెస్, బాంబే మరియు మద్రాసులలో 10 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్గా ఏర్పడ్డ 3 రాష్ట్రాల్లో అంటే బెంగాల్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ NWFP, పంజాబ్లలో అది బలహీనంగా ఉంది. 10 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్గా ఏర్పడ్డ 3 రాష్ట్రాల్లో. సో అంటే 1947లో పాకిస్తాన్ ఏర్పడింది కదా. సో ఆ టైంలో ఇవి పాకిస్తాన్కి చెందినవి. ఇక్కడ బెంగాల్ అంటే ఈస్ట్ బెంగాల్, సో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ మరియు పంజాబ్ అంటే వెస్ట్ పంజాబ్. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్కి చెందినవి. సో 1947లో పాకిస్తాన్గా ఏర్పడ్డ 3 రాష్ట్రాల్లో, సో అంటే ఈ ఏర్పడబోతున్న ఈ రాష్ట్రాల్లో 1937లో జరిగిన ఎన్నికల్లో సో బలహీనంగా ఉంది. సింధులో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. సో 1937 ఎన్నికల్లో ముస్లిం లీగ్ అనేది చాలా తక్కువ స్థానాల్లో గెలుచుకుంది. 482 ముస్లిం నియోజకవర్గాల్లో 102 స్థానాల్ని మాత్రమే గెలుచుకుంది. 1946లో తిరిగి రాష్ట్ర కేంద్ర సభలకు ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం నియోజకవర్గాల్లో ముస్లిం లీగ్ విజయం పొందింది. 1937 ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 58 ముస్లిం నియోజకవర్గాల్లో పోటీ చేయగా 26 స్థానాల్లో గెలిచింది. 1937-47 మధ్య ముస్లింల ఆలోచనలు మారడానికి కారణం కాంగ్రెస్ మౌలికంగా హిందువుల పార్టీ అని, ముస్లింలతో అధికారాన్ని పంచుకోవడానికి అది సుముఖంగా లేదు అనే అభిప్రాయాన్ని సృష్టించగలిగింది. దీనివల్ల ముస్లింల ఆలోచనలు మారాయి. ఈ అభిప్రాయాన్ని ముస్లిం లీగ్ సృష్టించగలిగింది. సో ఇది మిస్ అయింది వర్డ్. కాంగ్రెస్ మౌలికంగా హిందువుల పార్టీ అని, ముస్లింలతో అధికారాన్ని పంచుకోవడానికి సుముఖంగా లేదనే అభిప్రాయాన్ని ముస్లిం లీగ్ సృష్టించగలగడం వల్ల ముస్లింల ఆలోచనలు 1937-47 మధ్య మారాయి. RSS అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. హిందూ మహాసభ RSS, హిందూ మహాసభ జాతీయ సాంస్కృతిక సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందువుల్ని సమీకరించడానికి చురుగ్గా పనిచేశాయి. కులం, వర్గాల్ని అధిగమించి హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావాలని ఈ సంఘాలు ఆశించాయి. భారతదేశం అధిక సంఖ్యలో హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కూడా
వీరు కలిగించారు. ఈ సంఘాల కార్యకలాపాలతో అనేక మంది కాంగ్రెస్ వాదులు కూడా ప్రభావితం అయ్యారు. మొహమ్మద్ ఇక్బాల్ ఉర్దూ కవి. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అన్న కవిత రాసిన ఉర్దూ కవి మొహమ్మద్ ఇక్బాల్ 1930లో ముస్లిం లీగ్కి అధ్యక్షోపన్యాసం చేస్తూ వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడినది మొహమ్మద్ ఇక్బాల్. సో 1930లో ముస్లిం లీగ్కి అధ్యక్షోపన్యాసం చేస్తూ వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత ఇంపార్టెన్స్ గురించి మాట్లాడాడు మొహమ్మద్ ఇక్బాల్. పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీర్, సింధ్, బలూచిస్తాన్ల ఇంగ్లీష్ అక్షరాల నుంచి ఏర్పడింది. సో పీ ఫర్ పంజాబ్, ఏ ఫర్ ఆఫ్ఘన్, కే ఫర్ కాశ్మీర్, ఎస్ ఫర్ సింధ్, టాన్ ఫర్ బెలూచిస్తాన్. సో పాకిస్తాన్ అనేది ఈ ఇంగ్లీష్ వర్డ్స్ నుంచి ఏర్పడింది. చౌదరి రెహ్మత్ అలీ కేంబ్రిడ్జ్లోని పంజాబీ ముస్లిం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో న్యాయం విద్యను అభ్యసించాడు. సో కేంబ్రిడ్జ్లోని పంజాబీ ముస్లిం. పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ అనే పేరుని రూపొందించినది చౌదరి రెహ్మత్ అలీ. 1930-35లో రాసిన కరపత్రాల్లో, ఆ టైంలో విద్యార్థి కరపత్రాల్లో పై రాష్ట్రాలకు అంటే పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీర్, సింధ్, బలూచిస్తాన్లకు ప్రత్యేక జాతీయ ప్రతిపత్తిని ఆశించాడు. అయితే 1930లలో ఇతన్ని ఎవరూ పట్టించుకోలేదు చౌదరి రెహ్మత్ అలీని. ప్రత్యేకించి ముస్లిం లీగ్, ఇతర ముస్లిం లీగ్ నాయకులు దాన్ని విద్యార్థి కలగా కొట్టిపారేశారు. 1940 మార్చి 23 ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో కొంత స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లిం లీగ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అస్పష్టంగా ఉన్న ఈ తీర్మానం దేశ విభజనను కానీ పాకిస్తాన్ని కానీ పేర్కొనలేదు. ఆ తర్వాత సంవత్సరాల్లో దీన్ని పాకిస్తాన్ తీర్మానంగా పేర్కొనడం మొదలుపెట్టారు. 1940-46 మధ్య ప్రత్యేక దేశం ఆవశ్యకత, దాని యొక్క ప్రయోజనాల గురించి ముస్లిం ప్రజల్ని ముస్లిం లీగ్ ఒప్పించగలిగింది. 1942-45 మధ్య చాలామంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉన్నారు. ప్రజల మధ్య తన ఆదరణను పెంచుకోవడానికి ముస్లిం లీగ్ ఈ కాలాన్ని సద్వినియోగపరుచుకుంది. 1941 నాటికి జపాన్ ఆగ్నేయ ఆసియాలోకి విస్తరించసాగింది. భారతదేశ భూభాగాలకు కూడా ముప్పు ఏర్పడే ప్రమాదం వచ్చింది. 1941 నాటికి జపాన్కి వ్యతిరేకంగా భారత్ యుద్ధంలో పాల్గొనేలా బ్రిటన్ చూడాల్సిన పరిస్థితి వచ్చింది. 1942 మార్చిలో బ్రిటన్ తన మంత్రుల్లో ఒకరైన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ని భారత్కి పంపి గాంధీ కాంగ్రెస్తో రాజీ కుదుర్చుకోవాల్సిందిగా ఒత్తిడి పెంచింది. వైస్రాయ్ తన కార్యనిర్వాహక వర్గంలో రక్షణ సభ్యుడిగా భారతీయుణ్ణి ముందుగా నియమించాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో ఈ చర్చలు విఫలం అయ్యాయి. గాంధీ 3 ముఖ్య ఉద్యమాలు. సో క్విట్ ఇండియా ఉద్యమం అనేది మహాత్మా గాంధీ ప్రారంభించిన 3వ ముఖ్యమైన ఉద్యమం సో అని బుక్లో ఇచ్చారు. సో మిగిలినవి చూద్దాం. సో చాలా ఉద్యమాలు చేసిన ఈ 3 చాలా ముఖ్యమైన ఉద్యమాలు గాంధీ చేపట్టిన వాటిలో మొదటిది సహాయ నిరాకరణ ఉద్యమం 1920-22, శాసనోల్లంఘన ఉద్యమం 1930-34, క్విట్ ఇండియా ఉద్యమం 1942. సో క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశం వదిలి వెళ్ళండి అని దీని అర్థం. ఈ కాలంలో జరిగిన సంఘటనలన్నీ చూద్దాం. మహాత్మా గాంధీ ప్రారంభించిన 3వ ముఖ్యమైన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. క్రిప్స్ దౌత్యం విఫలమయ్యాక బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గాంధీ ప్రారంభించిన ఉద్యమం ఇది. గాంధీని వెంటనే ఖైదు చేసిన యువ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సమ్మెలు నిర్వహించారు. దాడుల్లో ఆస్తి నష్టం గావించారు. యువత పెద్ద సంఖ్యలో కళాశాల చదువులు వదిలిపెట్టి జైళ్లకు వెళ్లారు. ప్రత్యేకించి రహస్య ఉద్యమంలో కాంగ్రెస్లోని జయప్రకాష్ నారాయణ్ వంటి సోషలిస్టు సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. పశ్చిమంలో సతారా, తూర్పులో మేదినిపూర్ వంటి పలు జిల్లాల్లో స్వతంత్ర ప్రభుత్వాల్ని ప్రకటించారు. బ్రిటిష్ పాలకులు మరింత బలప్రయోగంతో శక్తివంతంగా ఉద్యమాన్ని అణిచేశారు. అయినా ఈ ఉద్యమాన్ని నిలువరించడానికి సంవత్సరానికి పైగా పట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, భారత కమ్యూనిస్ట్ పార్టీ యుద్ధంలో బ్రిటన్కి మద్దతు ఇవ్వాలి అని భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది. సో ప్రారంభంలో అనుకోలేదు, తర్వాత నిర్ణయించింది. నాజీ సైన్యం సోవియట్ యూనియన్పై దండెత్తడంతో సిపిఐ ఆందోళన చెందింది. సో యుద్ధంలో బ్రిటన్కి మద్దతు ఇవ్వాలని అనుకోవడానికి కారణం నాజీ సైన్యం సోవియట్ యూనియన్పై దండెత్తడం. ప్రపంచ స్థాయిలో ప్రమాదాన్ని గుర్తించి ఈ యుద్ధాన్ని సిపిఐ ప్రజల యుద్ధంగా పేర్కొంది. సిపిఐ ప్రజల యుద్ధంగా పేర్కొంది. చాలా చాలా ఇంపార్టెంట్.
ఇందుకు విరుద్ధంగా గాంధీ లాంటి వారు బ్రిటన్ భారత్ని విడిచి వెళ్ళిపోతే అది సొంతంగా జపాన్ని ఎదుర్కోగలదని భావించారు. సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ పాలకుల్ని తరిమేయడానికి జపాన్ సాయం తీసుకోవాలని అనుకున్నాడు. రహస్యంగా జర్మనీకి, అక్కడి నుండి జపాన్కి వెళ్ళి 1942లో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని తయారు చేశాడు. ఈ సైనికులు బర్మా, మలయా దేశాల్లో బ్రిటన్ని ఓడించినప్పుడు బందీలుగా తీసుకున్న బ్రిటన్ సైన్యంలోని వారు భారతీయ సైనికులు. వీరికి భారత జాతీయ సైన్యం అని పేరు పెట్టి తన సైన్యంలోకి తీసుకున్నాడు సుభాష్ చంద్రబోస్. తర్వాత ఎంతోమంది మహిళలతో సహా ఇతర భారతీయులు కూడా ఈ సైన్యంలో చేరారు. బోస్ మరియు గాంధీ. బోస్తో గాంధీ ఏకీభవించలేదు. జపనీయులు భారతదేశానికి విముక్తిదాతలు కాలేరు అని గాంధీ భావించాడు. కానీ సుభాష్ చంద్రబోస్ తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగాడు. జపాన్ సైన్యంతో కలిసి తన సైన్యంతో దాదాపు 3 సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు. ప్రపంచ యుద్ధం 1 1914 నుండి 18 వరకు జరిగింది. మిత్రరాజ్యాలు విజయం సాధించాయి. సో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, సెర్బియా, అమెరికాలు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. కేంద్ర రాజ్యాలు ఆస్ట్రియా, జర్మనీ, సెంట్రల్ కింగ్డమ్స్. సో కేంద్ర రాజ్యాలు గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రియా, జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నవి. సో కేంద్ర రాజ్యాల్ని ఇంగ్లీష్లో సెంట్రల్ పవర్స్ అని అంటారు. సెంట్రల్ పవర్స్. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 45 మధ్య జరిగింది. దీంట్లో పాల్గొన్న మిత్రరాజ్యాలు ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ మరియు యుఎస్ఎస్ఆర్ కాగా అక్షరాజ్యాలు జర్మనీ, జపాన్, ఇటలీ. అక్షరాజ్యాల్ని ఇంగ్లీష్లో అలైడ్ పవర్స్ అని అంటారు. యుఎస్ఎస్ఆర్ అంటే ఫుల్ ఫామ్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. సో యుఎస్ఎస్ఆర్ సెకండ్ వరల్డ్ వార్లో గుర్తుపెట్టుకోండి, యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. సో ఇది 1922లో ఏర్పాటు చేశారు యుఎస్ఎస్ఆర్ని. సో స్టాలిన్గ్రాడ్ యుద్ధం. ఈ యుద్ధంలో రష్యా విజయం సాధించి నాజీ శక్తుల ఆట కట్టించింది. రెండవ ప్రపంచ యుద్ధ విజేత మిత్రకూటమి ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్లో విజయం సాధించారు. 1944 జూన్లో యుద్ధం ముగింపు దశకు చేరుకుంటూ ఉండగా బ్రిటిష్ ప్రభుత్వం గాంధీని చెరసాల నుండి విడుదల చేసింది. యుద్ధానంతర పరిస్థితి. ఆహార ధాన్యాల కొరత, ఆహార కోటాలు, పెరుగుతున్న ధరలు, అక్రమ నిల్వలు, నల్లబజారు వంటి వాటితో ప్రజల్లో తీవ్రమైన అశాంతి చెలరేగింది. యుద్ధానంతరం ఉన్న పరిస్థితులు ఇవి. తక్కువ వేతనాల పట్ల ప్రజలు కోపంగా ఉన్నారు. ధరలపై రైల్వే, తపాలా ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అఖిల భారత సమ్మె చేపట్టాలనే ప్రణాళికతో ఉన్నారు. ప్రజల తిరుగుబాటు కాలం 1946 నుండి 48 మధ్య. 1946 ఫిబ్రవరి 18న బొంబాయి రేవులోని రాయల్ నౌకాదళంలోని భారత సైనికులు నాసిరకం ఆహారం మరియు తమ పట్ల బ్రిటిష్ అధికారుల ప్రవర్తన పట్ల నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు. అనతి కాలంలోనే ఈ సమ్మె బొంబాయిలోని ఇతర నావికా వర్గాలకు, సో ఫస్ట్ రాయల్ నౌకాదళంలోని భారత సైనికులు నిరాహార దీక్ష చేపట్టారు. అనతి కాలంలోనే ఇతర నావికా వర్గాలకు, భారతదేశంలోని అన్ని నౌకాదళ కేంద్రాలకు విస్తరించింది. తిరుగుబాటుదారులు నౌకలపై 3 రంగుల జెండా, నిలవంక జెండా, కత్తి, సుత్తి జెండాల్ని కలిపి ఎగరేశారు. 3 రంగుల జెండా, నిలవంక జెండా, కత్తి, సుత్తి జెండాల్ని కలిపి ఎగరేశారు. కేంద్రీయ సమ్మె సంఘం. ఎంఎస్ ఖాన్ నౌకాదళ నాయకుడిగా కేంద్రీయ సమ్మె సంఘం ఏర్పడింది. మెరుగైన ఆహారం ఇవ్వాలని, తెల్ల సైనికులకు, భారతీయ సైనికులకు సమాన వేతనాలు ఇవ్వాలని, భారతీయ జాతీయ సైనికులను ఇతర రాజకీయ ఖైదీల్ని వేరు చేయాలని, ఇండోనేషియా నుండి భారతీయ సైనికుల్ని ఉపసంహరించాలని ఈ సంఘం కోరింది. సమ్మెలో పాల్గొన్నది 78 ఓడలు, 20 తీర ప్రాంత కార్యాలయాలు మరియు 20,000 మంది సైనికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. 1946 ఫిబ్రవరి 22 బొంబాయిలోని 3 లక్షల మిల్లు కార్మికులు తమ పనిముట్లను వదిలిపెట్టి 2 రోజుల పాటు పోలీసులు, సైనికులతో తీవ్ర ఘర్షణలకు పాల్పడ్డారు. 1946లో దేశంలో పరిస్థితి. పలు ప్రాంతాల్లో మిల్లులు, కర్మాగారాల్లో పనాపేశారు, సమ్మెలు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిస్ట్ పార్టీలు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయి. గ్రామీణ ప్రాంతాలు సైతం అసంతృప్తితో రగులుకున్నాయి. తెభాగా ఉద్యమం. బెంగాల్లో పెద్ద భూస్వాముల నుండి భూమిని సాగు తీసుకున్న చిన్న పెద్ద రైతులు ఆందోళన చేయసాగారు. ఆ సమయంలో వాటా కింద తమకు సగం లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని 2/3కి 2/2 పెంచాలని వాళ్ళు కోరారు. తెభాగా ఉద్యమంలో కిసాన్ సభ అనేది తెభాగా ఉద్యమానికి
నేతృత్వం వహించింది బెంగాల్ రాష్ట్ర కిసాన్ సభ. కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్లో తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నేతృత్వం వహించింది. తెలంగాణ రైతులు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతూ రైతుల రుణాల్ని మాఫీ చేయాలని, వెట్టి చాకిరీని నిర్మూలించాలని, దున్నేవాడికే భూమి ఇవ్వాలని కోరారు తెలంగాణ రైతులు. పాలకులు వాళ్ళ సైనికులకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది. ఈ పోరాటంలో పాల్గొన్న గ్రామాలు దాదాపు 3000. సో ఇక్కడ నేతృత్వం వహించిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. పున్నప్రావాయలాల్ ట్రావెన్కోర్ కేరళలోని పున్నప్రావాయలాల్ ప్రాంతంలో సాయుధ పోరాటం జరిగింది. సో పార్ట్ 2 కూడా నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.